హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దసరా వేళలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక మంచి 3 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఎవరైతే నిరుద్యోగులు, ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి నిరుద్యోగులుగా ఉంటున్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లేటెస్ట్గా పడ్డది 27వ తేదీ సెప్టెంబర్ 27 పడ్డ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్ అండ్ సీనియర్ అకౌంటెంట్. దీనికి క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ కంపల్సరీ ఉండాలి. ఇంకా ఏంటంటే దీనికి ఏజ్ కూడా ఎక్కువ ఇచ్చాడు. గరిష్టంగా 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. కనిష్టంగా వయో పరిమితి 18 సంవత్సరాలు దాటి ఉండాలి. దయచేసి మన ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్లో కానీ మీరు కానీ నిరుద్యోగులుగా అయి ఉంటే ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఇందులో జూనియర్ అకౌంటెంట్స్ ఆఫీసర్ ఒక పోస్ట్ కాదు, టోటల్ వ్యాకెన్సీ అయితే 11 ఉన్నాయి. అంటే ఒకటి ఉన్నదని మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే లక్ మనకు వస్తే మనకు పొందగలం. ఎందుకంటే అది అదృష్టం ఉంది మన రాత. మనం కష్టపడే విధానం బట్టి మన పోస్ట్ సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా అదృష్టం కూడా మన చేతిలో ఉందన్నమాట. జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ 6 పోస్టులు ఉన్నాయి, సీనియర్ అకౌంటెంట్ 4 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ బిట్వీన్ 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. సో అప్లికేషన్ ఫీజు ఏంటంటే, జనరల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ఫీ ఆఫ్ 330 త్రూ ఆన్లైన్. నో అప్లికేషన్ ఫీ ఫర్ రిజర్వ్డ్ applicants. Education qualifications: candidates who have completed bachelor's degrees in the relevant field can apply. Selection process based on the written exam and computer proficiency test and CPT. Steps to apply: interested candidates, eligible candidates fill out the application form in the prescribed format online and take printout of the application for future reference. Important dates: అక్టోబర్ 9 నుంచి 29 మధ్యలో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ అక్టోబర్ 29. సో అందరూ అప్లై చేసుకోవాలని, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా జాబ్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.